ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, అడిగినోడు చెప్పండి. వాక్యం చదువుకుంటున్నప్పుడు ఏది మన హృదయంలో నుంచి బాగా వికసిస్తుంది? ప్రశాంతి, వాక్యం చదువుకుంటున్నప్పుడు మన హృదయంలో ఒకటి బాగా వికసిస్తుంది బాగా అని చెప్పాను ఇందాక. ఏంటి? ఆ తర్వాత శృతి, ఆ తర్వాత కీర్తన. ఒకటి వికసించటం అంటే అర్థం ఏంటంటే బాగా ఇట్లా ఉంటుందన్నమాట. పువ్వు వికసించినట్లుగా వాక్యం చదువుతున్నప్పుడంట మన హృదయంలో ఒకటి వికసిస్తుందంట. ఏంటది? అది చెప్పేటప్పుడు ముగ్గురు ఉన్నారు. తర్వాత ధనలక్ష్మక్క ఏంటక్క? తర్వాత నవీన్. అది ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, ఇక లాభం లేదు, మీకోసం ఆ చరణం పాడాల్సిందే. అదే పాట నెంబరు 7వ నెంబర్ పాట, మూడవ లైన్ చూసి చెప్పండి. ఏది వికసిస్తుంది? అక్కడే ఉంది కదా, చూడండి. వికసించే విశ్వాసంబు వాక్యంబు చదువుగానే. ఏం వికసిస్తుంది? విశ్వాసం. మెయిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాన్సన్ట్రేషన్ అమ్మ మెయిన్. మనం మైండ్ ఒక్కొక్కరితో ఒక్కొక్క గురి ఉంటుందాం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, దేవుడు నాకు వాక్యం చెప్పి గిఫ్ట్ ఇచ్చాడు. ఏ వాక్యం చెప్పాలి అనే వాక్యం దేవుడు నాకు ఏమైపోతే నిద్రపడ్డ తెలుసా మీకు? నా పేరు పేరు నాకు అర్థమైపోయింది. సువార్త ఎవరైనా సువార్త చెప్పాలి అంటే సువార్త చెప్పాలి అనే భారం నవీన్కి నిద్రపట్టదు. ఇప్పుడు కొన్ని పనులు, ఇంపార్టెంట్ పనులు అక్కడ కొంచెం చేపిస్తూ ఉంటారు కదా, అట్లాంటి పనులు వచ్చినప్పుడు అంజనేయుని కూర్చోబెడితే అంజనేయుడు నిలకడగా ఉండలేడు. అంజనేయుని వాగా అక్కడ మేము చూసుకుంటామంటే అసలు ఉండలేడు. ఇక లోపల ఉంటారే కానీ లోపల వాళ్ళకి ఏమవుతా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మాకేముందనుకోండి, ఆమె కొన్ని పనులు చేయగలదు. ఇంకా ఆ పనులు నువ్వు అక్కడ కూర్చోక అంటే ఇక ఆ స్ట్రగుల్ ఆమెకన్నా దేవుడికి తిరగాలి. ఇప్పుడు రవి ఉన్నాడు, రవికి ఏదన్నా దేవుడు ఇచ్చాడు ఒక పని చేయాలి, అది చేయకపోతే తనకు ప్రశాంతంగా ఉండదు. తనకు అప్పగించిన బాధ్యత అది చేయకపోతే ఉండదు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పారు. అది మనం అదేంటంటే దేవుడు ఇచ్చినాయి అమ్మ మనం. ఇక అవి చేయకపోతే ఎలా ఉంటుందంటే మనశ్శాంతి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన చేయకపోతే వాళ్ళకి అసలు ఒక రకంగా ఉంటుంది అనమాట. దాంట్లో ఆనందిస్తూ ఉంటారు. అందుకనే ఈ సమయంలో దేవుని వాక్యం మనం చదువుకోబోతున్నాం. మొదటి రోజు 2వ కూడికి వచ్చేసాం. వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. మన మూల వాక్యం చదవండి. యెహెజ్కేలు గ్రంథం అందరం కూడా వాక్యం ప్రారంభించాం. మరి యెహెజ్కేలు గ్రంథం 11:25 చదవండి. అది యెహెజ్కేలుకి దేవుడు ప్రత్యక్షపరిచిన వాటన్నిటిని కూడా మరి బబులోను చెరలో ఉన్న యోధా జాతికి తెలియజేస్తూ వచ్చాడు. ఆ మాట మనం చెప్పుకుంటున్నాం ఉదయకాలం నుంచి. మొత్తం 3 ప్రత్యక్షతలు యెహెజ్కేలుకి ఇచ్చాడు. మొదటి ప్రత్యక్షత ఏంటంటే పాపము దేవుని తీర్పు. రెండవ ప్రత్యక్షత ఏంటంటే పశ్చాత్తాపము విడుదల. మూడవ ప్రత్యక్షత ఏంటంటే పరిశుద్ధత ఆశీర్వాదం. ఈ 3 ప్రత్యక్షతలు యెహెజ్కేలుకి ఇచ్చాడు. ఈ గ్రంథం అంతా అవే అనమాట. ఎన్ని ప్రత్యక్షతలు చెప్పాలో డేట్లతో సహా ఇచ్చేసాడు క్లియర్గా. చాలా ప్రత్యక్షతలు డేట్లు ఉన్నాయి, కొన్ని ప్రత్యక్షతలు మాత్రం డేట్స్ లేవు. ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకసారి ఒక ఆయన అలా వెళ్తూ ఉన్నాడంట రోడ్డు మీద. వెళ్తా ఉంటే ఒక చర్చి ఉందంట. ఆ చర్చి మీదంట ఒక సైతాన్ కూర్చున్నాడంట. ఇతను వెళ్తా చూస్తున్నాడంట. చూస్తే ఎవరు ఇతను సైతాన్ లాగా ఉన్నాడని చూశాడు. నిజంగా సైతాన్ అంట. పలకరిద్దామని వెళ్ళేసరికి చక్క చర్చి మీద కూర్చొని నిద్రపోతున్నాడంటమ్మా. చర్చి మీద కూర్చొని సైతాన్ నిద్రపోతున్నాడంట. చక్కగా నిద్రపోతున్నాడంట. ఇదేంటా చర్చి మీద కూర్చొని నిద్రపోతున్నాడు, ఒక్కడే ఉన్నాడంట మళ్ళీ అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తున్నాడంట. వెళ్తా ఉంటే అక్కడ ఒక పూరిల్లు ఉందంట. ఆ పూరింటి మీదంట దగ్గరగా ఒక 70 మంది సైతాన్లు ఉన్నారంట. ఆ పూరింటి మీద 70 మంది సైతాన్ల నుండి హడావుడి గందరగోళం చేస్తున్నారంట. అసలు ఇంటి చుట్టూ తిరుగుతున్నారంట, లోపలికి వెళ్ళలేకపోతున్నారంట. ఇక అసలు కంగారుగా టెన్షన్గా ఆందోళనకరంగా ఉన్నారంట వీళ్ళు. ఈయన ఉర్రగోక్కుంటున్నాడంట. ఇట్ట ఏంది ఇది? చర్చి మీదే ఒక సైతాన్ ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఈ పూరింటి మీదేమో
70 మంది దాకా ఉన్నారు, అది కూడా ఆందోళనకరంగా ఉన్నారు. అసలు ఏంటో అర్థం కానుకుని ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి ఒక సైతాన్ని పిలిచి అన్నాడంట, నేను ఇప్పుడే చూస్తున్నాను చర్చి మీద ఒకడున్నాడు, వాడు అసలు సైలెంట్ చక్కగా నిద్రపోతున్నాడు, మీరేంటి ఎటు తిరుగుతున్నారంటే ఆ చర్చి లోపలంట 200 మంది ప్రార్థనకు వచ్చారంటమ్మా. 200 మందిలో దగ్గరగా పాస్టర్ గారు మినహాయించి మొత్తం నిద్రపోతున్నారంట. మొత్తం చర్చిలో ఉన్న విశ్వాసాలందరూ నిద్రపోతున్నారంట. ఇక అనుకున్నారంట వీళ్ళందరూ ట్రూపు, ఈ చర్చికి ఎంతమంది అనవసరం, నువ్వు ఒకడు ఉండలే అని చెప్తే వాడు కూడా నిద్రపోతున్నాడంట. వాడు ఎందుకు నిద్రపోతున్నాడంటే వీళ్ళ నిద్ర ఆడు గంటిచ్చారంట. ఇప్పుడు సైతాన్ని నిద్ర కాదంట, వీళ్ళ నిద్ర వాడు గంటిచ్చి ఆ సైతాన్ని కూడా నిద్రపుచ్చుతున్నారంట వీళ్ళ నిద్ర. ఒరే మరి వీళ్ళు ఎందుకు నిద్రపోవట్లేదంటే అన్నాడంట, లోపలంటే శారమ్మ గారు ఉన్నారంట ఆ ఇంట్లో, ఆమె పేరు శారమ్మ అంట. ఆ గ్రామ రక్షణ కోసం, నశించిపోయే ఆత్మల కోసం అంట భయంకరంగా ప్రార్థన చేస్తుందంట, వేదంతో ప్రార్థన చేస్తుందంట. ఇప్పుడు వీళ్ళ కోపం ఏంటి తెలిసి, ఏమో కనుక ప్రార్థన చేస్తే దేవుడు ఆ గ్రామం మీదకి వెళ్ళి నశించిపోయే ఆత్మలను రక్షిస్తాడు. అలా నశించిపోయే ఆత్మ రక్షించకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం ప్రార్థన ఆపాలి. అందుకని 70 మంది ఎగబడి మొత్తాన్ని కాపుతాను చూస్తుంటే ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నారంట, ఒక సెగ తగులుతుందంట. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఒకసారి మీరు ఆలోచించుకున్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఇక్కడ కూడా నేను చెప్తున్నాను ఖచ్చితంగా, పొద్దున కూడా 1-1-1 అని చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ 1-1 చెప్తున్నా. 1-1-1 ఈ ఫార్ములా మనం ఉపయోగించుకోవాలి. 1 అంటే అర్థమేంటి తెలుసా, జీవితం, మనిషికి జీవితాలు ఎన్ని ఉన్నాయి, ఒక్కటే జీవితం. మొదటి ఒకటి, దేవుళ్ళు ఎంతమంది, మొదటి ఒకటి దేవుడు ఒక్కడే. రెండో ఒకటి జీవితం ఒక్కటే, దేవుడు ఒక్కడే, జీవితం ఒక్కటే. మూడో ఒకటి ఏంటి తెలుసా, మూడో ఒకటి పరలోకం ఒక్కటే. పరలోకాలు ఎన్నోన్నాయమ్మా, ఒక్కటే. దేవుడు ఒక్కడే, జీవితం ఒక్కటే, పరలోక రాజ్యం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే దేవుడు, మనము, పరలోకం అంతా ఒకటైపోద్ది. పరలోక రాజ్యం మనకు కావాలంటే మొదట ఏం కావాలి మనకి, మనం మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే పరలోక రాజ్యం మన వశం అయిపోద్ది. అందుకే మనంతటి మనం మన జీవితంలో పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోలేం. అందుకే ఈ ప్రిన్సిపల్ కూడా మనం పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుందమ్మా ఖచ్చితంగా. అందుకని ఉదయకాల సమయంలో మనం చెప్పుకుంటూ వచ్చాం, పాపంపై దేవుని తీర్పు ఎంత భయంకరం. అందుకని ఉదయకాలం మనం ఏం చెప్పుకున్నాం అంటే, అసలు మన చర్చిలో వాళ్ళు ఎవ్వరూ ఖచ్చితంగా నేను పర్మిషన్ ఇస్తున్నాను, మీకు అవసరమైతే పాముల జోలికి వెళ్ళండి, మీరు తేళ్ల జోలికి వెళ్ళండి, కుక్కల జోలికి వెళ్ళండి, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన మందిరంలో వాళ్ళందరూ దేని జోలికి వెళ్ళకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదు, పాపంతో ఆటలాడకూడదు. ఎట్లాగే ఒక ఆయన ఉన్నాడంటమ్మా, చర్చికి రాకముందు ఆయన బాగా తాగేవాడంట, బాగా డ్రింక్ చేసేవాడంట. డాక్టర్లు అన్నారంట, నువ్వు ఈ కాక తాగితే చచ్చిపోతావు అన్నారంట. అందుకని చెప్పేసి తాగుడు మానేశాడంట. అతని వల్ల కాలేదు, కానీ యేసుప్రభు మాటలు విని యేసుప్రభు సంఘంలో చేరి వాళ్ళు చెప్పే మాటలు అంతా విని చక్కగా మారు మనసు పొంది పాపాలని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాడంట. తాగుడంతా వదిలిపెట్టేశాడంట, జాబ్ చేసుకుంటున్నాడంట, చిన్న జాబ్. చక్కగా తాగుడు వదిలిపెట్టేశాడు, జాబ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పాపం చేయకూడదు, ఇంకా వదిలిపెట్టి ఇంక పాపం చేయనని చెప్పేసినాడు. దేవుడు తీర్మానం కూడా తీసుకున్నాడంట. ఆయన ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్ చేసే దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే మధ్యలో ఒక పెద్ద బార్ షాప్ ఉందంట, ఒక పెద్ద బార్ షాప్ అంట. రోజు అటే వెళ్ళాలి, అటే రావాలి. పెద్ద శోధన ఇది నిజంగా. మొత్తం స్వస్థ చెప్పేసి చక్కగా ప్రభు చర్చికి వెళ్తున్నాడు, చక్కగా సహవాసం చేస్తున్నాడు, రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుతున్నాడు. కానీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బార్ షాప్ మీదకి వెళ్ళాలి, వచ్చేటప్పుడు బార్ షాప్ మీదకి రావాలి. ప్రార్థన చేసుకొని బయలుదేరాడు, చక్కగా వెళ్ళిపోతున్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు. అలా 2-3 నెలలు గడిచిపోయింది. ఇక 3వ నెల తర్వాత అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళకూడదు అతను. కానీ వచ్చేటప్పుడు అంటున్నాడంట, ప్రభా రోజు ఇటే వెళ్తున్నాను, రోజు ఇటే వస్తున్నాను, అసలు ఈ బార్ షాపు ఇక్కడ ఉంటే నాకు పెద్ద శోధన అయిపోయింది ప్రభా, అసలు నాకు ఈ రూట్ అన్నా మార్చు ప్రభా అని అడుగుతున్నాడంట. దేవుడు రూట్ మార్చను అన్నాడంట. సరే బార్ షాప్ అన్నా మార్చు ప్రభా అని ప్రార్థన చేశాడంట. బార్ షాప్ కూడా మార్చను అన్నాడంట. ఎందుకు ప్రభా అంటే నువ్వు మారేవన్నాడంట. నీ బుద్ధి మారితే బార్ షాప్ మారదు, రూట్ మారదు అన్నాడంట. మనం చాలాసార్లు చూడండి ఏమడుగుతాం చెప్పండి, మన బుద్ధి మార్చుకోకుండా ఏం మారమన్నాడు, రూట్ మార్చమని. అసలు పాపం వాళ్ళు ఏదో చేసుకుని వాళ్ళకి ఎందుకోమని నీకు అసలు నిజంగా. ఒకసారి ఇట్లాగే పద్మకు కూడా ప్రార్థన భయంకరంగా చేసిందాం, బార్ షాపులు అన్నీ పగిలిపోవాలని. ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే తాగుతున్నాడు అలా ఆయన.
అది ఇక్కడ నియమం మీద దాడి చేసింది, బాగా దాడి చేసి ఆమె ముందేనంట సిస్టర్ పగలు కొట్టాడంట. అసలు అది చెప్పడం చూస్తే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, నిజంగా ఎక్కువ ప్రార్థన ఆ రోజు అంటే అసలు అదేంటో మరి నిజంగా సైతాన్ శోధనలాగా వాళ్ళ ఆయనంట కరెక్ట్గా ఆ ముందే వచ్చి చేశానంట, గట్టిగా ఆ ముందే పుట్టాడంట. ఆ పైన మూత ఉంటుంది కదా, దాన్ని ఇట్లా కొట్టి తీశాడంట ఆ ముందే. ఎప్పుడు కొట్టలేదండి, నేను ఎక్కువ ప్రార్థన చేశాను, నా ముందే కొట్టాడంట. అసలు నీకెందుకు అసలు రక్షించబడాలంటే? అసలు వార్షాప్లో నువ్వు దేవుడు వాక్యం చెప్తుంది, పాపం పో, సైతాన్ పోమంటే ఎట్టపోతాడు? ఇప్పుడు చూడు, నేను బాగా ప్రార్థన ప్రభు అన్నాడు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు మారావు అని చెప్పాడంట. ఇక లాభం లేదని చెప్పేసి, సరే ప్రభు అని చెప్పేసి, నేనే జయిస్తాను ప్రభు నీ సహాయంతో అని చెప్పేసి, ఇలా 3 నెలలు 4 నెలలు అంటమ్మా ఇక ఉండబట్టలేపాడంట. వచ్చేటప్పుడు అంటున్నాడంట, ప్రభు నువ్వేదో చెప్పు, పాపం జోలికి వెళ్ళొద్దని చెప్పావు, నేను వెళ్ళను, కానీ ఒక్కటి మాత్రం అడుగుతాను, నేను వచ్చేటప్పుడు నేను స్కూటర్ పెడతానికి, నేను స్కూటరు బార్ షాప్ ముందు పెట్టి నేను బార్ షాప్కి వెళ్ళి మందు తాగుదాం అనుకుంటున్నానయ్యా, ఒకవేళ ఇది నీ చిత్తమైతే నిజంగా నేను స్కూటర్ పెట్టాలంటే పార్కింగ్లో నాకు ఖాళీ లేకుండా చేయని అడిగాడంట. పార్కింగ్లో చివరికి విచిత్రం చెప్పనా, స్కూటర్ పార్క్ చేశాడు, లోపలికి వెళ్ళి తాగేశాడు, పాపం చేసేసాడు, బయటకు వచ్చేసాడు, తాగి వచ్చేసాడమ్మ. ఇప్పుడు ఫ్రెండ్ అన్నాడంట, ఒరే ఎందుకురా మళ్ళీ పాత బుద్ధికి వెళ్ళిపోయావు, అసలు దేవుడు ఎంత బాధపడతాడరా అని భయంకరంగా అంటే, నేను దేవుడిని అడిగాను పో అన్నాడంట. ఏంట్రా అడిగిందని చెప్పి కొట్టపోతుంటే, ఏం జరిగింది చెప్పమంటే జరిగిన విషయం చెప్పాడంట. నేను ప్రార్థన చేసుకున్నాను రా, వెళ్ళేటప్పుడు అనుకున్నానంట, ఏంటి తెలుసా, ఆ స్కూటర్ పెట్టేటప్పుడు ఆ పార్కింగ్ ప్లేస్లో ఆ ఖాళీ ఉంటే నేను తాగటం దేవుని చిత్తం అనుకున్నాడంటమ్మా. అనుకొని అరే నిజం చెప్పు పార్కింగ్ లేదుగా అంటే, ఆ పార్కింగ్ కోసం అంట 9 రౌండ్లు వేసాడంట. మీకు అర్థమైందా? ఫస్ట్ చూడంగా పార్కింగ్ లేదంట, ప్రవిచితం కదా, మళ్ళీ చుట్టూ తెలిసి మళ్ళీ రౌండ్ వేసాడంట, చూస్తే అక్కడ లేదంట, మళ్ళీ ఇలా 3వ రౌండ్ 4వ అట 8వ రౌండ్ 9వ రౌండ్ ఆవిడ తీసాడు, 2 బండ్లు తీసాడంట. 9వ రౌండ్లో 2 బండ్లు తీసేదానికి వెళ్ళి పెట్టేసి తాగేశాడంటమ్మ. చూడండి ఎంత దారుణంగా చేస్తాడు. చాలామంది కూడా పాపం ఇలా చేయట్లేదమ్మా, చాలామంది చేస్తున్నారు. ఇది మాత్రం చాలా సహించలేదన్నమాట. అందుకని మనం పాపం విషయంలో ఏం చేయకూడదు చెప్పండి, అది రాజీ పడకూడదు. అది దేవుడు ఎన్నిసార్లు చెప్పడమ్మా, మనం బలవంతం చేయడు, నువ్వు పాపం చేయకూడదు అని నిన్ను బలవంతం చేయడు. దేవుడు చెప్పు వదిలేస్తాడంతే, నువ్వు దానికి విధేయత చూపిస్తే అద్భుతం. యేసుక్రీస్తులో, నేను ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళే ముందు, యేసు ప్రభులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ప్రేమ ఉందా లేదా? అది మనకు బాగా తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రేమ గురించి ఎక్కువ మంది తెలుసా జనానికి? యేసుక్రీస్తు యొక్క కోపం గురించి ఎక్కువ మంది తెలుసా? ప్రేమ అని లక్ష్యమే, కోపం కూడా ఆయన లక్ష్యమేనమ్మా. ప్రేమ కలిగిన వాడు రోషము కలిగిన వాడు అని బైబిల్లో ఉంది. కానీ ఎక్కువ మంది ప్రసంగికులు కానీ ఎక్కువ మంది మెసేజ్ దేని మీద ఇస్తారు చెప్పండి? ఆయన ప్రేమ. ఎప్పుడు ప్రేమ కావాలి, ఎప్పుడు రోషం. ఈ మెసేజ్ ఎప్పుడు చెప్పాలి? విశ్వాసులకి ఏ వాక్యం చెప్పాలి తెలుసా? రోషము గలవాడని చెప్పాలి. అన్ని జనులు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళకేం చెప్పాలి చెప్పండి? ప్రేమ గలవాడు. ఇప్పుడు విశ్వాసుల దగ్గర ప్రేమ చెప్పడం అయిపోయింది ఈ మధ్య ఎక్కువగా. అందుకే యేసుక్రీస్తు ఎటువంటి దేవుడు? రోషము కలిగిన వాడు. ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు బైబిల్లో చూపిస్తాను, కేవలం కొత్త నిబంధన. యేసుప్రభు వారు అసలు ఎందుకు కోపడతాడు మీకు తెలుసా? అవి ఒక 7-8 కారణాలు చూపిస్తాను చూడండి. మెయిన్ ఫస్ట్ ఇది చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తాను. కొద్ది నిమిషాలు ఆ వాక్యం కొద్ది నిమిషాలు చెప్తాను. యేసుప్రభు దేవుడు కోప్పడతాడా? దేవుడు కోప్పడతాడా? మరి నువ్వు కోప్పడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా కోప్పడతాడు. ఉత్తినే కోప్పడ్డు. నీవు నేను మనందరం ఎప్పుడెప్పుడు కోప్పడతాం చెప్పండి? అసలు నీ కోపం నా కోపానికి అసలు ఏముంటాయి చెప్పండి? సరైన కారణాలే ఉండవు. కొంతమంది చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి, కారణం ఉన్నదానికి కారణం లేని దానికి తొందరపడి విసుగు విమర్శలతో అసలు ఒక చిన్న విషయాన్ని నిజమే చాలాసార్లు మనం అట్లా కోపడడం కదమ్మా. చిరాకు పరాకులో ఉండి ఎవరైనా ఒక విషయం చెప్తుంటే తొందరపడి ఎంత భయంకరంగా కోపడడం ఉంటామమ్మా. ఒకసారి ఒక టీవీ మెకానిక్ అంటమ్మా, టీవీ రిపేర్ చేస్తూ ఉంటాడంట. దాంట్లో ఒక పార్ట్ పోయిందంట. పార్ట్ పోతే అది ఎక్కడో దొరుకుతుందని చెప్పేసి, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఫోన్లు లేవు, ఉత్తరం రాశాడంట. ఫలానా 699 నెంబరు, 699 నెంబర్ సంబంధించిన ఒక చిన్న టాస్క్ ఉంటుంది, అది నాకు పంపించండి అని చెప్పేసి ఉత్తరం వేశాడంట. వాళ్ళు వెంటనే దాన్ని పార్సల్ చేసేసి పంపించేశారంట. పంపించే తల్లికి కోపం వచ్చేసిందంట. ఎందుకు తెలుసా? 699 పంపించమంటే ఈ నెంబర్ పంపించాడేంటి అని చెప్పేసి, 699 కదా అడిగింది, 669 పంపించాడేంటి అని నెంబర్ వేరేగా అని చెప్పేసి వెంటనే కోపం తల్లి లెటర్ రాసి మళ్ళీ 2 పంపించేశాడంట.
పంపిస్తే వాళ్ళు మళ్ళీ అదే నెంబర్ పంపించారంట. మళ్ళీ పంపించి కింద రాశారంట, మీరు సరిగా ఈ నెంబర్ చూడండి అన్నాడంట. 699ని అతను ఏం చూస్తే దాన్ని తలకిందులుగా చూడండి, ఎంత ఉంటుంది? 996. వాళ్ళు కరెక్ట్, ఈయన రాసింది 609, వాళ్ళు పంపించింది కూడా 699. కానీ ఈయన ఎలా చూశాడు? రివర్స్ చూశాడు. వాళ్ళు ఏమో లెటర్ రాశారంటే, మీరు తలకిందులుగా చూశారు, మామూలుగా చూడండి అని చెప్పారంట. అప్పుడు చూస్తే కరెక్టే అని చెప్పి సారీ అని పంపించాడంట. చిన్న విషయం చూసారా? దాన్ని కోప్పడి రకరకాల బూతులు మాట్లాడి ఆ రకంగా చేశాడమ్మ. మరి అవన్నీ ఏమవుతాయి చెప్పండి? మన కోపాలు అట్లా ఉంటాయి. మన కోపాలు చిన్న చిన్న విషయానికి కదా అర్థం చేసుకోం చాలాసార్లు. కానీ దేవుడు ఎప్పుడు అలా కోప్పడ్డాం. ఆయన కోప్పడాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటి ఆ కారణాలు? ఒకటి బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. కేవలం కొత్త నిబంధన చెప్తాం మీకు. దేవుడు కోప్పడ్డాడంటే దానికి రీజన్స్ ఉంటాయి. ఏంటి అవి? మొత్తం 8 కారణాలు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 18:34. మత్తయి సువార్త 18:34. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి. అది ఇక్కడ అండర్లైన్ చేయండి. తన యజమానుడు కోపపడి. ఇక్కడ యజమానుడు ఎవరు? యేసుప్రభువారేనమ్మా. ఇక్కడ యేసుప్రభువారి కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, 2 రుణస్తులు, ఒక ఆయన చాలా అప్పు, ఉదాహరణకి మీకు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను అనమాట. 50 కోట్లు బాకీ చేశాడంట ఒక ఓనర్ దగ్గర. కట్టలేక, అయ్యా దేవుని అంటే ఓనర్ దగ్గరికి, యజమానుడి దగ్గరికి వెళ్ళి 50 కోట్లు నా వల్ల కాదు, తల తీసుకొచ్చి తాకట్టు పెట్టినా అవ్వదయ్యా అని చెప్తే క్షమించేశాడంట. క్షమించబడ్డాడు కదా, వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఇప్పుడు ఈయనకి 50 రూపాయలు బాకీ అంట. ఒక ఆయన ఎంత బాకీ? 50 రూపాయలు. ఇప్పుడు మరి ఆయన వచ్చాడంటే ఈయన దగ్గరికి వచ్చి, అయ్యా 50 రూపాయలు కట్టుకోలేకపోతున్నాను, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నన్ను క్షమించండి అంటే చొక్కా పట్టుకున్నాడు. ఢిల్లీ చొక్కా పట్టుకుని, ఎరా 50 రూపాయలు ఇస్తావివా అని చెప్పేసి గోడకంట లేపాడు. లేపి 2 గుద్ది రేపు సాయంత్రం కల్లా 50 రూపాయలు ఇవ్వకపోతే నిన్ను మామూలు కాదు అని భయంకరంగా చెప్పాడంట. చెప్పేదానికి ఇంతకుముందు 50 కోట్లు క్షమించడానికి వాళ్ళు ఓనరు, ఈ మధ్యలో జరిగిన చూసి మధ్యలో వాళ్ళు వెళ్ళి ఆ ఓనర్ చెప్పారంట. చెప్పినప్పుడు ఓనర్కి ఏముంటుంది? ఏమొస్తుంది చెప్పండి? కోపం మామూలు కాదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరులను క్షమించలేదనుకోండి, కోపం వచ్చేస్తుంది దేవునికి. ఇక్కడ మొదటి కోపం, దేవుని కోపం ఎందుకు వస్తుందంటే, దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? ఇతరులను క్షమించాలి. దేవుడే క్షమించగలిగింది, నువ్వు క్షమించలేవా? దేవుడు ఎట్లా క్షమించాడు? పరిపూర్ణంగా క్షమించాడు. నువ్వు ఎట్లా క్షమించాలి? మళ్ళీ గుర్తు చేసుకో. ఇప్పుడు దేవుడు నవీన్ను క్షమించాడు అనుకుందాం. సపోజ్ నవీన్ను క్షమించాడు. ఇక్కడ మధ్యలో నవీను నాకు నువ్వు అలా చేసావు, ద్రోహం అలా చేసావు అంటూ ఉంటాడు. మధ్యలో మళ్ళీ క్షమించాడంటే ఇంకెప్పుడు మర్చిపోతాడు. తను దేవునికి వ్యతిరేకం చేసిన ప్రతిదీ మర్చిపోతాడు. ప్రేమ కనపడతా ఉంటుంది అనమాట. మళ్ళీ వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అది పరిపూర్ణంగా క్షమించినట్టు కాదమ్మా. ఇది ఎందుకని మన మీద దేవుని కోపం వస్తుందమ్మా అంటే, మొదటి కారణం దేవుడు ఎందుకు కోపడతాడు చెప్పండి? మనం ఇతరులని దేవుడు ప్రేమించినట్టు, దేవుడు క్షమించినట్టు క్షమించాలి. అదే కాక చెప్పింది, నేను మిమ్మల్ని ఎలా క్షమించానో అలా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోమని చెప్పాడు. అలా క్షమించుకుంటున్నామా మరి? ఏమన్నా నేను మాత్రం ఒకటే, మీరైతే ఒకటే. మనందరం కూడా దయచేసి ప్రభు కోపం మన మీదకి రాకూడదాం. ప్రభు కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే, నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయాలమ్మా? క్షమించుకోవాలి. ఇంకా కోపం ఉందంటారా మీ మీద? అప్పుడప్పుడు మనలో కూడా ఉంటుంది, ప్రభు క్షమించయ్యా, నిజంగా ఇంకెప్పుడు ఆ ప్రస్తావన మేము తీసుకురాకుండా మాకు సహాయం చేయ ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము డాష్. ఆ మాట ఎప్పుడు అంటున్నావు? క్షమించి ఉన్న ప్రకారం. పరలోక ప్రార్థన అదేగా మరి పరలోక ప్రార్థన అంటున్నావు. ఉత్తినే మా రుణస్థులను చెప్తాం, బుడి చెప్పేస్తాం, మళ్ళీ మౌనంగా పొట్లాడు పెట్టుకుంటాం. అసలు అట్లా చెప్పేది ఎందుకు అర్థం లేకుండా చూడండి. అందుకే ఆలోచించండి. ఒకటి, మనం ఇతరులను క్షమిస్తే ప్రభు కోపం ఉండదు, ప్రభు ప్రేమ ఉండదు మన పట్ల. నువ్వు ఇతరులను క్షమించలేదనుకోండి, ఖచ్చితంగా దేవుడు నీ మీద కోపపడతాడు. దేవుని కోపానికి గురవుతావా? ఇది ఒకటి. రెండవది, మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 22:7. కాబట్టి
రాజు కోపపడి, అండర్లైన్ చేయండి అమ్మ. మత్తయి సువార్త 22, రాజు కోపడ్డాడంటే ఎవరి రాజు? యేసు ప్రభువే. ఏం చేశాడు ఈ రాజు? ఒక పెండ్లి విందు సిద్ధపరిచాడు, ఒక పెండ్లి పెట్టాడు, దాంట్లో ఒక విందు. పెండ్లి విందుకు రమ్మని దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని సేవకుల్ని, ప్రవక్తలను పంపించాడు. అయ్యా రాజుగారు మీకోసం మంచి విందు తయారు చేశాడు, రండి. ఉదాహరణకి ఇప్పుడు నేనే రాజును అనుకోండి, రవి నాకు సేవకుడు అనుకోండి. మనం డోలాస్ నగర్లో ఇక్కడ ఒక విందు చేసాం. ఏంటంటే మేము ప్రిపేర్ చేసిన విందు ఏంటంటే యేసుప్రభు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క జీవితం, యేసుక్రీస్తు యొక్క కార్యాలు, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఇదే విందు. ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ విందును వినాలి. ఇప్పుడు రవి వెళ్ళి చెప్పాడు, ఇలా వాక్యం చెప్తున్నారు రెండమ్మ అంటే వాళ్ళు రాకపోయారు, కానీ రవిని పట్టుకుని కొట్టారంట. రవిని కొట్టారంటమ్మా. నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏమొస్తుంది నాకు? అసలు వింటే విన్నారు, అయ్యా మేము రాము అన్నా పర్లేదు, సరే వస్తాను చూసుకుందాం అనొచ్చు, పర్లేదు. కానీ అటు కాకుండా మాకు చెప్తా ఉంటాను అని చెప్పి టకటక్ బాధ్యతలకి. ఇప్పుడు రవిని కొట్టేసరికి ఇక్కడ ఓనర్కి ఏమైంది చెప్పండి? కోపం ఉన్నాడు. అంటే దీని అర్థం దేవుని నామములో పంపిన సేవకులను, ప్రవక్తలను లేదంటే సేవకులను అవమానించిన, నిందించిన దేవుని కోపం వచ్చేస్తాం ఖచ్చితంగా. ఇది రెండో కోపం అనమాట. దేవుడు పంపిన సేవకుల మీద ఎవరైనా సరే కోప్పడిన, అవమానించిన, నిందించిన, కొట్టిన వాళ్ళ మీద దేవుని కోపం వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. కొంతమంది తెలియక అలా చేస్తున్నారు, అందుకు దేవుని ఉగ్రత వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడేముందిలే, రేపు అసలు చూస్తారు అసలైన ఉగ్రత. ఇక్కడొచ్చింది రెండో కోపం. అందుకనే దేవుడిని అవమానించినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఇక మూడో కోపం, దేవుని కోపం ఎక్కడ వస్తుందో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 3:5 మార్కు సువార్త 3:5 ఆయన వాని హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలిగి చూచి. చాలు, కోపముతో అండలించండి. ఇక్కడ కూడా యేసుప్రభు వారి కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చిందో కోపం తెలిసే ఇక్కడ యేసుప్రభు అద్భుతమైన కార్యం చేశాడమ్మా. అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినమని ఏ పని చేయకూడదని ఉంది. కానీ యేసుప్రభు విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు తెలుసా? ఒక ఊచ చేయగలవాడిని ఎగలరా అన్నాడు. కూర్చున్న తిన్నాయి మధ్యలో నుంచో చేయి జాపు అన్నాడు. వెంటనే ఊచ చేయి బాగైపోయింది. ఊచ చేయి బాగైపోతే వాళ్ళందరూ అమ్మో విశ్రాంతి దినాన దేవుడు పనిచేశాడు, స్వస్థ కార్యం జరిగించాడు, దేవదూషణ, దేవుని విరుద్ధంగా ప్రవర్తించాడని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. అప్పుడు యేసుప్రభు ఒక ప్రశ్న వేశాడు వాళ్ళని. ఏంటో తెలుసా? విశ్రాంతి దినమే అంటున్నారు కదా మీరు, నేను మంచి చేశానా చెడు చేశానా? ఎప్పటి నుంచో బాధపడుతున్న ఆ వ్యక్తిని బయటికి పిలిచి స్వస్థపరిచాను కదా, స్వస్థపరచడం మంచిదా చెడ్డదా? మంచిదే కదా. చెప్పండి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? చెప్పండి అంటే వాళ్ళందరూ ఏమనాలి? మేలు చేయటం మంచిది అనాలాగా అనకుండా హృదయాన్ని కఠినం చేసుకున్నారు. హృదయం కఠినం చేసుకుని రెస్పాండ్ ఇవ్వట్లా. అంటే ఇక్కడ దేవుడు కోపడిన దేనికో తెలుసా? వాళ్ళల్లో హృదయ కాఠిన్యం. కొంతమంది మనుషులు ఎన్ని చెప్తున్న మంచి మాటలో అస్సలు హృదయం కఠినం చేసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాట లోబడలేదనుకోండి, వాళ్ళ హృదయాలు కఠినంగా ఉంటాయి కదా. అట్లాంటి కఠిన హృదయాల పట్ల దేవుని కోపం ఉంటుందమ్మా. నీ హృదయంలో కఠినత్వం ఉంటే, ఇంకా మర్చుకోకపోతే, ఎన్ని చెప్పినా నువ్వు మారట్లేదనుకోండి, హృదయాన్ని కఠినం చేసుకుంటావు, మెత్తం చేసుకోకుండా. అట్లాంటి కఠిన హృదయాల పట్ల దేవునికి ఏముంటుంది చెప్పండి? కోపం ఉంటుంది. అందుకని మంచి మాటలు చెప్పినప్పుడు వెంటనే బెండ్ అయిపోవాలి. పిల్లలు కూడా చూడండి, యవనస్తులకి ఈరోజు ప్రేమించొద్దయ్యా, ప్రేమించొద్దు, ప్రేమిస్తే చాలా డేంజర్ అని చెప్తే వింటున్నారమ్మ వాళ్ళు. అప్పుడు తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఎంత కోపం వస్తుందో తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకోవద్దు నాయన అని చెప్తున్నాం వెనరే వీడు. పిల్లలకు మనం కొన్నిసార్లు ఒకసారి చూడండి, ఆరోగ్యం బాగోలేనప్పుడు చాక్లెట్ తినొద్దు అని చెప్తాం మనం. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఒకసారి తిన్నారు, రెండుసార్లు తిన్నారు, మళ్ళీ తిన్న తర్వాత వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అట్లాగే తింటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఎలా ఉంటుంది? ఎంత కోపం! అది ఆ కోపం చూడండి ఎట్లా ఉంటుందో. అందుకనే మన హృదయంలో కాఠిన్యం ఉంటే దేవుడు కోపడతాడు. అందుకని దేవుని మాటలు విన్న వెంటనే మనం బెండ్ అయిపోవాలి. బెండ్ అయితే ధన్యులం, లేదంటే మాత్రం అలాగే రొటేట్ అయిపోతాం అన్నమాట. ఇది మూడో కోపం యేసుప్రభు. ఇప్పుడు 3 సార్లు కోపడ్డాడు వేటి మీద, చూశారు కదా. 4వ కోపం కూడా చూడండి. మార్కు సువార్త 10:14 మార్కు 10:14 మార్కు సువార్త 10:14 యేసు
అది చూచి అది చూస్తారు. ఇక్కడ అండర్లైన్ చేయండి, కోపపడి. ఇది 4వ కేసు. యేసుప్రభు కోపడ్డాడు. మళ్ళీ ఎందుకు కోపడ్డాడు తెలుసా? యేసు అది చూచి. ఏది? ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ చిన్నపిల్లల్ని యేసుప్రభు దగ్గర తీసుకొస్తే శిష్యులు గద్దించారంట. దీని అర్థం ఏంటి తెలుసా? అసలు ఆ చిన్నపిల్లల పట్ల దేవుని ఉద్దేశం, ఈ పేరెంట్స్ ఏం చేశారంటే మా చిన్నపిల్లలు ముట్టండి ప్రవ్వా అని తీసుకొస్తే అసలు దేవుని చిత్తం ఏంటి తెలుసు? చిన్నపిల్లల పట్ల ఎత్తి కౌగిలించుకొని ఆశీర్వదించడం, అది దేవుని చిత్తం. కేవలం ప్రభు ఉద్దేశం అది. చిన్నపిల్లల పట్ల చిన్నపిల్లల్ని ఎత్తి కౌగిలించుకొని చక్కగా వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించడం, అది దేవుని చిత్తం. ఈ చిత్తం పేరెంట్స్కి సరిగా అర్థం కాల. పేరెంట్స్ ఎలా వచ్చారు? ముట్టితే చాలు అనుకున్నారు, కానీ ప్రభు చిత్తం ఇది. కానీ మధ్యలో శిష్యులు అడ్డగించారు ఈ విషయాన్ని. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని ఉద్దేశాలను ఎవరు అడ్డగించారు? శిష్యులు. అక్కడ కోపం వచ్చింది. అంటే భూమి మీద దేవుని ఉద్దేశాలను ఎవరైతే అడ్డగిస్తారో వాళ్ళ మీద దేవుని కోపం ఉంటుందమ్మా. ఇప్పుడు నేను సువార్త ప్రకటించిన ఒక వ్యక్తికి అతను రక్షించబడాలి, పక్కనోడు చెడగొట్టాడు, ఆ పక్కనోడి మీద కోపం ఉంటుంది దేవునికి. దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు ఎవరైతే నెరవేర్చబడుతున్నప్పుడు వాటికి ఆటంకాలుగా ఉంటారో వాళ్ళ మీద దేవుడు కోపపడతాడు. ఇక్కడ శిష్యుల మీదే కోపపడ్డాడు. చిన్నపిల్లల పట్ల నేను మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే వాళ్ళు నువ్వు గద్దిస్తావా అని చెప్పేసి కోపపడి రండి రానండి అన్నాడమ్మా. ఇప్పుడు నాలుగు యేసుప్రభుకి ఎప్పుడెప్పుడు కోపపడతాడనే విషయాలు కేవలం న్యూ టెస్ట్మెంట్ నుంచి చూస్తున్నాం మనం. ఎక్కడెక్కడ కోపపడుతున్నాడు. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. 5వది కూడా చెప్తాను చూడండి. 5వది లోకాసు వార్త 14వ అధ్యాయం 21వ వచనం. ఈ కోపం చూడండి, చాలా డేంజర్ కోపం. జాగ్రత్తగా ఈ కోపం. లోకాసు వార్త 14:21. అప్పుడు ఆ దాసుడు తిరిగి అండర్లైన్ చేయడమ్మా, ఆ ఇంటి యజమానుడు కోపడి. లోకాసు వార్త అందరూ తీశారా? 14:21. అప్పుడు ఆ దాసుడు తిరిగి ఆ ఇంటి యజమానుడు తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి. అసలు విచిత్రం చెప్పమంటారా? విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు ఒక పెళ్లి విందు సిద్ధపరిచాడు. అది పిలవటానికి వెళ్ళారు. వెళితే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అక్కడ రీజన్స్ మీకు అందరూ తెలిసిన వాక్యం ఇది. వచ్చి చక్కగా విందు అంటే దేవుని మాటలు వినాలి కదమ్మా, కానీ దేవుని మందిరానికి రాకుండా వాళ్ళు సాగులు చెప్తున్నారు. ఆ సాగులు ఎలా ఉంది? ఒక ఆయనంట 5 జతల ఎడ్లు కొన్నాడంట. 5 జతల ఎడ్లు కొన్నాడంట, మళ్ళీ పరీక్షించాలంట. అందుకని నేను రాలేకపోతున్నాను. మందిరానికి రావట్లేదంటే ఏం కారణాలు చెప్తారు చెప్పండి మనోళ్ళు? నిజంగా నీకు అనారోగ్యం అయితే నిజమేనమ్మా, కానీ మనం చెప్పే సాకులు ఎట్లా ఉంటాయి? చెప్పి సహాయం చేయండి అమ్మా ఎవరన్నా. మనోళ్ళు ఏమేమి విషయాలు చెప్తారు? ఎందుకమ్మా మందిరానికి రావట్లేదు ఏం చెప్తారు చెప్పండి? అసలు నిజంగా అట్లాంటి వాడి మీద దేవుని కోపం ఉంటుందమ్మా. అందుకే వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని తీసుకోపో అంటాడనమాట. ఎందుకంటే వాళ్ళు కావాలని చెప్తున్నారు సాకులు. నిజమమ్మా, మనం కావాలంటే నిజంగా. ఇప్పుడు చాలామంది మన మందిరంలో చూడండి, అసలు వలపాపలు కూడా ఎంతమంది చెప్తారు తెలుసా? అసలు మా కాలేజీలో ఆంజనేయులు గారని ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన మ్యాథ్స్ చెప్తాడనమాట. కాలేజీకి సెలవు పెడితే ఒకరోజు అసలు వాస్తవం చెప్పాలంటే ఆయనకి క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, తర్వాత సిక్ లీవ్స్ ఉంటాయి కొన్ని గవర్నమెంట్కి. సిక్ లీవ్స్ సిక్ అయితే పెట్టుకోవాలి. ఈయన సిక్ అవ్వాల, కానీ ఆయన సెలవులు పెట్టుకుని సిక్ అని పెట్టుకున్నాడు. నిజంగా సిక్ అయిపోయాడు ఆయన. నిజంగా సిక్ అయ్యాడు. అప్పుడు మాకు గమాగా గుర్తు. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రభు దగ్గర రావడానికి ఏం చేయకూడదు చెప్పండి? సాకులు చెప్పకూడదమ్మ. అలా సాకులు చెప్పి అది కూడా సరైన కారణం ఉండాలి. మీరు మందిరానికి రాలేదంటే సరైన కారణం ఉండాలి. నువ్వు బిజీ, ఓకే. ఆ తర్వాత నీకు అనారోగ్యం వచ్చింది, ఓకే. నువ్వు లేవలేకపోతున్నావు, ఓకే. ఎవరు వద్దంటారమ్మా చెప్పండి? డాక్టర్స్ కూడా ఎవరైనా వద్దంటారా? ఎవరైనా సరే. కానీ అవేవి లేకుండా చిన్న సాకు చెప్పి నేను రాలేదు అంటే మాత్రం అట్లాంటి వాళ్ళ మీద దేవుడు కోపం ఉంటుంది అని నేను చెబుతున్నా, బైబిలే చెప్తుంది. ఇది ఎన్నో కోపం? 5వ కోపం. 6వ కోపం కూడా చూడండి ఒకసారి. 6వది యోహాను సువార్త 2:16. యోహాను సువార్త 2:16. ఇది కోపం అని ఉండదు కానీ ఇండైరెక్ట్గా ఉంటుంది ఈ కోపం. చూడండి ఒకసారి. యోహాను 2:16. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు
వ్యాపారపుటిగా చేయకూడని. ఇక్కడ కూడా మీరు సిచ్యువేషన్ చూస్తే దేవుడు కోపడినట్టే. ఇక్కడ ఎందుకు కోపడ్డాడు? యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఆ దేవాలయం మొత్తం ఏం చేస్తున్నారు వాళ్ళు? క్రయ విక్రయాలు అమ్ముతున్నారు, కొనుతున్నారు. పావురాలు, మరి వడ్డీలు గిడ్డీలు అన్నీ దొంగల గుహగా చేసేసారు మందిరాన్ని. అంటే దీని అర్థం ఏంటంటే మన హృదయాన్ని మనం అనేకమైన వాటి చేత పాడు చేసుకుంటే దేవుడు కోపడతాడమ్మ. అసూయ, కక్ష, భేదాలు ఇవన్నీ మన హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, హృదయాన్ని పాడు చేస్తున్నట్టేగా. మరి హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుని నివాస స్థలాన్ని ఏం చేస్తున్నాం మనం చెప్పండి? పాడు చేస్తున్నాం. ఎవడైనా సరే నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తానని చెప్పాడు దేవుడు. కోపం అనమాట దేవునికి. అంటే నీ హృదయాన్ని అనవసరమైన వాటిని పెట్టుకొని, కొన్ని విలువైనవి ఉంటాయి, కొన్ని విలువైనవి. ఆ విలువైన వాటిలో విలువైనవి తీసుకోవాలమ్మ. ఎవరైనా బంగారపు గ్లాసులో, కృపారెడ్డి చెప్పమ్మా, బంగారపు గ్లాసులో ఎవరన్నా కాఫీ తాగుతారా? బంగారపు గ్లాసులో ఏం తాగితే బాగుంటుంది నాగరాజు గారు? దాని రేంజ్ తగినట్టే ఉండాలమ్మా, తగినట్టు. గ్లాసు బంగారు ఒక రకంగా ఉంటుంది చూసేవాళ్ళకి. అట్లాగే బంగారం కంటే విలువైన హృదయంలో వేరే వేరే పెడతారా? ఇంకా చెప్పండి, బంగారు గ్లాసులో ఎవరు వైన్ సారా పోసుకొని తాగుతున్నాడంట. ఎలా ఉంటుంది చెప్పండి? అది ఎంత భయంకరం చూసారా? ఇది ఎన్నో అంటే ఇది 6. నెక్స్ట్ ఇంకోటి కూడా చదువుతాం చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క ఇదిగో భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. 2 కారణాలు. ఒకటి భక్తిహీనత, చాలా ఇంపార్టెంట్ అమ్మా. భక్తిహీనత అంటే తెలుసా? నువ్వు చక్కగా భక్తి చేయాలి, నీ భక్తి అంటూ నీకు సరిపోవాలి క్లియర్గా. కానీ కొంతమంది భక్తిహీనుల సరిపోదు, నీ భక్తి నీకే సరిపోదు. చేసేది కరెక్ట్గా చేయాలి, సరిగ్గా చేయరు కొంతమంది. అందుకనే చక్కగా మందిరానికి వచ్చారు, చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని ఫుల్ఫిల్గా న్యాయం చేయండి. మళ్ళీ చుట్టం మీద తీపి, బెల్లం మీద తీపి ఎలా ఉంటుంది చెప్పండి? పరిస్థితిని బట్టి. పాపం సీతమ్మ గారు ఎంతో అసలు వచ్చారు, వచ్చిన కాడి నుంచి ఒకటే చూసారా, ఏం పర్లేదు ప్రభు మీద అనుకుని అన్నీ సెట్ అవుతాయి, డౌటే లేదు దాంట్లో. అసలు మనకి ఎట్లుంటుందంటే అట్లుంటుంది అనమాట. అందుకని భక్తిహీనత అంటే సరిగా భక్తి చేయకపోవటం అనమాట. అట్లా ఉంటే మాత్రం నిజంగా సరిగా స్కూల్లో పిల్లలు సరిగ్గా చదవకపోతే టీచర్కి ఎలా ఉంటుంది? హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు, అది చేయట్లేదు, భలే కోపం వస్తుందమ్మ. భక్తి కూడా సరిగ్గా చేయకపోతే ఎవరు కోపం వస్తుంది? దేవుని కోపం వస్తుంది. ఇది ఎన్నో కారణం అంటే 7. నెక్స్ట్ 8 దుర్నీతి. 8వ కారణం. దుర్నీతి మీద కూడా దేవుని కోపం ఉంటుంది. దుర్నీతి అంటే దేవుని నీతి కాదు, సైతాన్ నీతి. అది మీకు చెప్పాను ఇంతకుముందు. ఎవరన్నా మీకు మంచి చేస్తే ఏం చేస్తారు మీరు? ఎక్కడ చేస్తున్నారు? చెడే చేస్తున్నారు. మంచి చేసినా చెడే చేస్తున్నారు, చెడు చేసినా చెడే చేస్తున్నారు. అంటే మీ లిస్టులో ఏముంది చెప్పండి? చెడు. అదే దుర్నీతి. అట్లాంటి వాళ్ళ మీద దేవుని కోపం మామూలుగా రాదమ్మ. కొంతమందిని మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అది దీని మీద కూడా కోపం దేవుని. అది కూడా దేవుని నీతి కాదు, అది నీ నీతి. కానీ ఇక్కడ దుర్నీతి అంటే సైతాన్ నీతి అనమాట. దీని మీద కూడా దేవుని కోపం. ఇది 8వ కారణం. 9వ కారణం కూడా చెప్తాను చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం క్లియర్గా చెప్పేద్దాం. 17వ వచనం. 3:17. చాలా సింపుల్. అసలు దీనికోసం చెప్పాను ఇదంతా. ఇప్పుడు చదవండి. హెబ్రీ 3:17. ఎవని మీద 40 సంవత్సరాలు దేవుడు కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. ఇది చివరి పాయింట్. పాపం మీద దేవునికి ఏముంటుంది చెప్పండి? కోపం. మామూలు కాదం. పాపం మీద దేవుని కోపం ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, దయచేసి దేవుని కోపాన్ని రేపే, దేవుని కోపం పుట్టించే ఆ పాపం జోలికి ప్రియమైన పిల్లలారా వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. దాని జోలికి వెళ్ళొద్దు మీరు అసలు. ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి ఈరోజు. అందుకే ఈరోజు ఉదయం సాయంత్రం ఇదే టాపిక్. ఏం టాపిక్ తెలుసా? పాపము, దేవుని తీర్పు. పాపం మీద భయంకరమైన తీర్పు రాబోతుంది. అసలు పాపం మీద దేవునికి ఎంత కోపం ఉంటుందో తెలుసా? అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నా వాక్యంలో. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు 2 ఉపమానాలు చాలా చెప్పాడు. దాంట్లో నేను 2 ఉపమానాలు చెప్తున్నా. పాపం మీద దేవునికి ఎంత కోపం ఉంటుంది. ఉపమానం 1 చదవండి. అది యెహెజ్కేలు గ్రంథం
యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. పాపం మీద దేవునికి ఎంత కోపం ఉంటుందో ఈ పాయింట్ కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి. అదిగో నాకు ప్రత్యక్షమైనవన్నింటిని కూడా మీకు సెలవిస్తానని చెప్తున్నాడు. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటే ఏమైనా శ్రేష్టమా? మీరు ఎవరైనా తెలుసుకుంటే చెప్పండి. మీ మనసును దేంతో జయించారు? ఎవరైనా చెప్పారు? తుమ్మ కర్ర అంటారు, లేదంటే టేక్ అంటారు, లేదంటే ఇంకొక రోజు వుడ్, ఫ్లేవుడ్ ఏదో అంటారు. కానీ ద్రాక్ష చెట్టు కర్ర చేత జయించారు అనరు. మీ మనసును ద్రాక్ష చెట్టు కర్ర చేత జయించారా? అబ్బాయి ఆ ప్యాడ్ మీద రాసుకుంటున్నాడు. ఆ ప్యాడ్ ఎక్కడి నుంచి? ద్రాక్ష చెట్టు కర్ర చేత ప్యాడ్ చేయిస్తారా? అసలు ద్రాక్ష చెట్టు కర్ర దేనికన్నా ఉపయోగపడుద్దా? ఒక రకం చెప్పాలంటే ద్రాక్ష చెట్టు కర్ర దేనికి పనికిరాదు. అసలు అది నిజం చెప్పాలంటే అది తగలబెట్టాను తప్ప వేరే దానికి పనికిరాదు. చదువుకుంటూ వెళ్దాం కిందకి. ఏ పనికైనాను దాని కర్రను తీసుకుందిరా, ఏ ఒక్క ఉపకరణము తగిలించుటకై చేయుదురా, అది పొయ్యికే. చూసారా, అది పొయ్యికే. మీరు పాపం చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు, మీరు కూడా ఎక్కడ చెప్పండి? పొయ్యికే సరిపోతారు మీరు. పొయ్యి కంటే ఏంటో తెలుసా? అది ఎంత చూడండి, ఇంకా అంటున్నాడు చూడండి కింద. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుము నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనా తగునా? కాలక ముందు అది ఏ పనికి తగకపోయినా పోయినే అసలు మామూలుగా ఉన్నప్పుడే పనికిరాదు, ఇప్పుడు మళ్ళీ కాలిపోయిందంట అది. అంటే అర్థమేంటి తెలుసా? మీరు పాపం చేశారు, మీరు పనికిరారు, మళ్ళీ నేను శిక్షించాను, అసలు కాల్చబడిన కర్రలు మీరు దేనికైనా పనికి వస్తారు అసలు? సరే ఎట్టా కూడా కాల్చబడిందంటే ఎండిపోయిందని పొయ్యిలో పెట్టుకుని వచ్చింది. ఆల్రెడీ పొయ్యిలో పెట్టుకున్న వాళ్ళు అయిపోయారు, మీరు అంత నల్లగా మాడిపోయారు. ఆ రకంగా చేస్తున్నారు పాపాలు మీరు. అందుకని మీరు దేనికి పనికిరారు, ఫలించని ఫలరహితమైన ద్రాక్ష చెట్టుగా తయారైపోయారు. ఈ ఉపమాన పేరేంటంటే ఫలరహితమైన ద్రాక్ష చెట్టు. మీలో ఫలాలే. అసలు నేను మిమ్మల్ని మీరు నాకు ఇష్టమైన తోట, మీరు నాకు ఇష్టమైన చెట్లు. బైబిల్లో యేసుప్రభు తన బిడ్డలను దేంతో పోల్చాడు తెలుసా? ద్రాక్ష చెట్లతో పోల్చాడమ్మా. యోధా నాకు నిజమైన ద్రాక్ష తోట అని చెప్పాడు. మరి ద్రాక్ష తోట ఎన్ని మంచి ఫలాలు ఫలించాలి, కానీ ఒక్క ఫలం మంచిది పండించలేదు. ఫలాలు లేకపోక చివరి కర్రన్న ఉపయోగపడుతుంది. ఫలాలు ఉపయోగపడలేదు, ఫలాలు లేవు, ప్లస్ కర్ర కూడా ఉపయోగపడల. ఎందుకు ఉపయోగపడుద్ది? అటు దేనికి ఉపయోగపడకుండా అయిపోయారు. అందుకని నేను ఇప్పుడు ఒక మాట అంటున్నాను మీతో. ఏమంటున్నానంటే చూడండి, ఏమంటున్నాడు? కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్టులో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగించబోచున్నాను అని కింద మాట చూడండి. ఏమంటాడు? నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనెను, అగ్నియే వారిని దహించును, వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా. అంటే ఇక్కడ మెయిన్ మాట ఏంటి తెలుసా? కఠిన దృష్టి చూపిస్తాడంట మా దేవుడు. పాపం మీద దేవుని తీర్పు ఏం తెలుసా? కఠిన దృష్టి. చాలాసార్లు మీరు పాపం చేస్తూ ఉండి ఇలా అడుగుతూ ఉంటారు దేవుని దగ్గర. ఏమని అడుగుతూ ఉంటారు? ప్రార్థించా, ప్రభువా కనికరించయ్యా, ఒక్కసారి నా వైపు చూడయ్యా, నా బిడ్డల వైపు చూడయ్యా, నా పరిస్థితి వైపు చూడయ్యా, నేను ఎంత అంధకారంలో ఉన్నాను, నేను ఎంత ఒడిగిపోడు, ప్రభువా అయ్యా 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 అయ్యా. ఏం పెట్టుకొని చేస్తున్నా లోపల? ఏం పెట్టుకొని చేస్తున్నా? పాపం పెట్టుకొని. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో చదవండి. ఎన్నో వచ్చిన ఉంటాయి. ఇది ఏంటంటే ఇక్కడ మీరు ఎంత చేసినా కానీ అదే 15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకని? కింద చూసారా, మీరు పాపంతో నిండి ఉన్నారు. నరహత్యలు, రకరకాల ఏ చేతులతో అయితే ఇతరులను తిట్టావో అదే చేతులు నువ్వు పైకెత్తి ఆరాధన చేయట్లా, అదే చేతులు పెట్టి ప్రార్థన చేయట్లా.
దేవుడు ఏమన్నాడు? ఒక గ్రంథంలో కొలస్సీలు రాసిన పత్రికలో ఏమి ఎత్తమన్నాడు చూడండి ఒకసారి. కొలస్సీ ఫిలిప్పీ అది ఎవరిని తీస్తే సహాయం చేయండి. మరి నేను పవిత్రమైన మీ చేతులు ఎత్తి అంటాడు కదా. పేతురా పవిత్రమైన మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటాడు. తిమోతి పత్రికలో చూడండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం. మొదటి తిమోతి 8వ వచనం. మొదటి తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని. చూసారా, మనం చేతులు పైకెత్తినప్పుడు మన చేతులు ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు చేతులు పరిశుద్ధ స్థలం వైపుకి అపవిత్రమైన చేతులెత్తి ఎంత ప్రార్థన చేసినా అది నీ దగ్గర ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళదు. అందుకే అంటున్నాడు, మీరు ఎంత ప్రార్థన చేసినా నేను మీ మీద నేను కనికరం దృష్టి కాదు, కఠిన దృష్టి నిలుపుతా. కఠిన దృష్టి, మామూలు దృష్టి కాదు, మీ మీద నేను కఠిన దృష్టి. మీరు యేసుక్రీస్తు యొక్క కనికరం దృష్టి మీ మీదకి రావాలంటే ఖచ్చితంగా మీరేం మానాలి చెప్పండి? పాపం మానాలం. పాపం జోలికి వెళ్ళకూడదు. చిన్న పాపం జోలికి వెళ్దామా మరి? చిన్న పాపం, ఆ పాపం యోగిత ఈ డోలాస్ నగర్లో చిన్న పాము పిల్లలకు భయపడుతుంది. ఉదయకాలంలో మాకు చెప్తా ఉంది ఇక్కడ, అనే పాములు వస్తున్నాయి అని చెప్పినప్పుడు అనుకున్నాను, చిన్న పిల్లలేనంట. మళ్ళీ చెప్తున్నాం మరి ఎంతైనా పాము చిన్నది ఉన్నా సరే పిల్లలు పరిగెత్తారు అటు నుంచి దెబ్బకి. మాకు చిన్న పాము పిల్లలు అంటే భయం లేదు. రేహా చెప్పండి అమ్మా, భయం లేదా? అదిగో అసలు అంతెందుకు, చిన్న రబ్బర్ పాము అట్టేసినా కానీ భయపడిపోతారు ఇప్పుడు వాళ్ళు. ఆ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. చిన్న పాపములు పెద్ద పాపములు. చిన్న అబద్ధమే కదా, చిన్న అబద్ధం. అమ్మాయి చిన్న అబద్ధం. చిన్నమ్మాయి చిన్న అబద్ధం, పెద్ద అమ్మాయి పెద్ద అబద్ధం. చిన్నమ్మాయి అనుకుంటుందండి నేను ఎప్పుడు పెద్ద అమ్మాయి అవుతాను, ఎందుకని పెద్ద అబద్ధాలు ఆడొచ్చు. పెద్ద అమ్మాయి అనుకుంటుంది నేను చిన్నదాన్ని అయితే బాగుండదు, చిన్న అబద్ధాలు ఆడవచ్చు. జాగ్రత్త అమ్మ, చిన్న లేదు పెద్ద లేదు, ఏదైనా పాపమే. దయచేసి దాన్ని ఎక్స్క్యూజ్ చేయొద్దు, దాన్ని కాంప్రమైజ్ అవ్వద్దు. అసలు ఇది నిజంగా, ఎందుకంటే ఈరోజు మనం చెప్తున్న మాటలు బట్టి నేనే కాదమ్మా, మనందరం ప్రయత్నం చేయాలి. మీరు నేను మనందరం కలిసి ఒక కంకణము విప్లవం లేపాలి, తిరుగుబాటు చేయాలి. మనం ఎవరి మీద తిరుగుబాటు చెప్పండి? పాపం మీద తిరుగుబాటు. మన మందిరంలో అందరూ తెలియాలి. డోలాస్ నగర్లో డోలాస్ నగర్ మందిరం పెట్టారంట, వాళ్ళు దేని మీద తిరుగుబాటు చేస్తున్నారు? మన తిరుగుబాటు అధికారుల మీద, గవర్నమెంట్ల మీద కాదు, మన తిరుగుబాటు ప్రజల మీద కాదు, పాపంపై మా తిరుగుబాటు. గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసినప్పుడు ఎంప్లాయీస్ ఏం చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ తిరుగుబాటు ఎవరేసినప్పుడు ఎంప్లాయీస్ ఏం చేస్తారు? సమ్మె చేస్తారు. చేద్దామా సమ్మె? మరి దేని మీద సమ్మె చేయాలి? అబద్ధం మీద సమ్మె చేయండి, దొంగతనాల మీద. కొన్నిసార్లు సమ్మె చేసిన అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ నోటీస్ ఇస్తారు, బంద్, కాలేజీలు బంద్, స్కూల్స్ బంద్. మరి దేని మీద బంద్ చేయాలి మనం ఈరోజు? ఈ రోజు నుంచి మేము దాని మీద ఏమి అంతగా తిరుగుబాటు చేయాలమ్మ. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ ఫలరహితమైన ద్రాక్ష చెట్టు ఉపమానాన్ని మనకు చూపించి, అది దేనికి పనికిరాదు, మీరు పాపం చేసి నా తీర్పుకు గురైపోయి దేనికి పనికిరాని వారిగా అయిపోతున్నారు. కాబట్టి దేనికి పనికిరాని వారిగా ఉంటే నేను మీ మీద ఏం చెప్తాను? కఠిన దృష్టి చూపిస్తాను. కాబట్టి మీ చేతులు ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను విన్ను. అందుకే మనం ఎంత ప్రార్థన చేసినా మనకెందుకు కార్యాలు అవ్వట్లేదంటే, ఆశీర్వాదాలు ఎందుకు లేవు అంటే కేవలం మన హృదయాలు ఏం పెట్టుకుంటున్నాం చెప్పండి? ఎంత దేవుడు చూడలేడమ్మా. దేవుడు అసలు ఎట్టిపరి సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారు ఈరోజు, అసలు దేవుడు ఏం చూడలేడంటే నేను పాపం చేయటం దేవుడు అస్సలు, మన తండ్రి అస్సలు చూడలేడు.
ఎందుకంటే ఆయన పాపరహితుడు, పరిశుద్ధుడు. ఆయన ఎంత కనపడటానికి వీల్లేదమ్మా. మనల్ని హెచ్చించాలంటే, మన మందిరాన్ని దేవుడు హెచ్చించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? అందుకని దీన్ని పరిశుద్ధ మందిరం అంటారు. దీన్ని పరిశుద్ధ మందిరంలో పాపపు ప్రజలు ఉండొచ్చా? అస్సలు ఉండటానికి. మందిరం పరిశుద్ధం, ప్రజలు కూడా పరిశుద్ధం. పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం. అందుకే పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. ఇది ఒక ఉపమానం. ఇక రెండో ఉపమానం ఏంటి తెలుసా? ఇది సింపుల్గా చెప్పేస్తాను. దీని పేరేంటంటే ఫలరహితమైన ద్రాక్ష చెట్టు. దీని మీద దేవునికి ఏముంటుంది చెప్పండి? కఠినమైన దృష్టి ఉంటుంది. ఇక రెండవది యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చూస్తే ఇదేం తెలుసా? దీని పేరేంటంటే ఉడుకుచుండు పాత్ర. ఉడుకుచుండు పాత్ర. ఇది ఉపమాన పేరేంటమ్మా? ఉడుకుచుండు పాత్ర. ఎట్ట ఉడుకుందో చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం చదవండి. ఈరోజు పేరు రాసించుకో, నేటి దినము పేరు రాసి ఉంచుము. ఈ దినం బబులోను రాజు వచ్చేస్తున్నాడు. ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటించు. ఒక కుండ తీసుకురా యెహెజ్కేలు, ఒక కుండ తీసుకురా. కుండను తెచ్చి దాంట్లో ఏం పోయాలి? నీళ్లు పోయి. జాగ్రత్త, ఒక్కో మ్యాటర్ విందాం. ఒక కుండను తీసుకురండి అమ్మా. తీసుకొచ్చి ఆ కుండలో నీళ్లు పోయండి. నీళ్లు పోసిన కుండను ఎక్కడ పెట్టాలి? శృతి, నీళ్లు పోసిన కుండను ఎక్కడ పెట్టాలి? ఒకసారి లేవమ్మా, నుంచో అంటే అక్కడ నుంచో 5 నిమిషాలు. ఇప్పుడు చెప్పండి, నీళ్లు పోసిన కుండను ఎక్కడ పెట్టాలమ్మా? కీర్తన అది కరెక్ట్గా చెప్పి లేకపోతే లేచిన కూర్చున్నా. అమ్మాయితో మాట్లాడడం కూడా చెప్తానమ్మా, జాగ్రత్త. ఏం చేయాలి? ఇప్పుడు నీళ్లు పోసిన కుండని పొయ్యి మీద పెట్టాలి. నేను స్నానం చేస్తాను అనుకుంటున్నారా? కాదు, చూడండి, కావాలండి, కింద చదవండి. తొడజబ్బ మొదలు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలు ఏరి. అదిగో చూసారా? అంటే ఇక్కడ మంచి మంచి ఎముకలు తొడజబ్బులు అంటే తెలుసా? అధికారులు. పాపం దగ్గర అధికారులు చేస్తున్నారు. ప్రవక్తలు, యాజకులు, లేవీలు, ప్రధానులు అందరూ పాపం చేస్తున్నారమ్మ యెరూషలేములో. ఎంతమంది తెలుసా? వాళ్ళందరినీ జబ్బలంటే వాళ్ళ జీవితాలను ఏం చేయాలంటే ఆ కుండలో వేసేయమన్నాడు. అంటే వాళ్ళ మీద నా ప్రతీకారం ఎలా తీర్చుకుంటున్నాను ఈ ఉపమానం ద్వారా చెబుతున్నాడు. వేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు? మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము, అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయి. ఎందుకంటే ఇవన్నీ ఉడకాలంటే కట్టెలు చాలా కావాలి, మామూలుగా కాదు. దేవుని కోపం చూడండి మెట రేగుతుందో. చాలా కట్టెలు పోగు చేయము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలు చాలునంతగా ఉడికించుము. ఇప్పుడు ఎముకలు లోపల ఎట్ట ఉతుకుతుంది చెప్పండి? మాంసం ఎలా ఉడుకుద్దమ్మా? సౌండ్ కూడా వస్తూ ఉంటుంది అక్కడ. ఆ రకంగా దేవుని కోపం అంట లోపల ఉడుకుతుందంట. దేవుని కోపం వాళ్ళ మీద బాగా ఉడుకుతూ కంటిన్యూ చేస్తే ఆ మాటలో ఏముంటుంది తెలుసా? 14 దాకా కంటిన్యూ చేయాలి. కాబట్టి ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకులున్న పట్టణముకు శ్రమ, మడ్డిగలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు, వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో తీసుకుని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దానిని కప్పివేయనట్లు దానిని నేల మీద కుమ్మరింపగా వట్టి బండ మీద దానిని చిందించను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయనట్లు అది చిందించిన రక్తము కనపడకుండా దానిని వట్టి బండ మీద నేను ఉండనిచ్చితిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకులను పట్టణ శ్రమ నేనును విస్తరించి కట్టెలో పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసమును బాగా ఉడకబెట్టుము. ఏమి ఇక్కడ ఇంపార్టెంట్, ఈ మాట చూడండి లైను, ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చక్కగా దింపుము. ఎముకలు సహితం కూడా ఉడికిపోతున్నాయి అంట. ఎప్పుడన్నా నాగరాజు గారు మీరు ఆలోచించండి, ఎప్పుడన్నా ఎముకలు ఉడుకుతాయి? అసలు ఎముకలు ఉడికేదాకా కుండం తీయొద్దు అన్నాడు. అంటే ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటో తెలుసా? దేవుని కోపం ఎంత రగిలిపోతుందమ్మా, తీక్షణమైన కోపం. ఇందాకేమో కఠిన దృష్టి ఆ ఉపమానంలో, ఇక్కడేమో పాపం చేసేవారి మీద నా కోపం ఎలా ఉంటుందంటే మానకుండా మడ్డికుండా అంటున్నాడు. ఎంత మడ్డి ఉందో ఆ కొండలో, మానకుండా చేస్తారు కొంతమంది. అలవాటు అయిపోయింది, ఉదయం లేసే మధ్యాహ్నం సాయంత్రం ఆదివారం, ఒక వారం అని కాదు, కంటిన్యూ అయిపోయింది వాళ్ళకి పాపం చేయటం. వాళ్ళకి ఎలా ఉందంటే అదొక వెనతో పెట్టిన విద్య అయిపోయింది. వాళ్ళ ప్రార్థనే పాపమే, పాటలే పాపమే.
చర్చికి కూడా రావటమే పాపమే. ఇంకెంతకాలం అమ్మ ఇట్లా చెప్పండి. అందుకని ఇక్కడ అంటాడు, మానకుండా దాన్ని మాత్రం ఆ ఎముకల సైతం కూడా ఏమి ఉంచొద్దు, మిగల్చొద్దు, మొత్తం పిప్పి చేసేయమన్నాడు. చేసి ఇంకా ఏమంటున్నాడు, నాకు ఒక మాట నాకు బాగా నచ్చింది. 11వ వచనం, తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగుపెట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీద ఉంచు. లోపల మటను చికెను మొత్తం క్లీన్ అయిపోయిందంటమ్మా, ఎముకలు కూడా అయిపోయినంట, మొత్తం చారంతా ఏమైపోయింది చెప్పండి, దిగిపోయింది. వట్టిది ఎంత ఉంచమంటున్నాడు, ఇన్ని దించిన లోపల మడ్డి ఉందంట, మళ్ళీ వట్టిది ఉంచి ఇంకా అగ్ని పెట్టమంటున్నాడు. ఎంత పెట్టినా అసలు వాళ్ళలో పాపం పోవట్లేదంట. అసలు ఒక్కోసారి మన మందిరాలు చూస్తున్నాం, ఎన్ని తప్పులు చేస్తారో, ఎంత నష్టపోతుందో, అయినా సరే వెనక తిరిగి చూడలేదమ్మా. మళ్ళీ పాస్టర్ గారు మీరే ప్రార్థన చేయండి అంటున్నారు. మరి నేను తప్పును సరి చేసుకోమంటే అస్సలు సరి చేసుకోవట్లా. ఆ పాపం పెట్టుకుంటున్నారు, అట్లాగే ప్రార్థన చేస్తున్నారు. కొంతమందికి మేలు జరుగుతున్నాయి, పాపం చేస్తూనే మేలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు. అయ్యి ఎంతో కాలం నిలవట్లయ్యి ఊరిని పోతున్నాయి అవి. జాగ్రత్త. అందుకని చాలా సివియర్గా ఉంది ఇక్కడ దేవుని యాక్షన్. ఇంకా కొంచెం ముందు చూస్తే అక్కడ ఒక మాట అన్నాడమ్మా, చాలా మంచి మాట. చూడండి ఒకసారి, ఇక్కడ 11వ వచనం అయిపోయిందిగా, 12వ వచనం, అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకునను దాని విస్తారమైన మస్టు పోదాయను. వామ్మో, ఇంకా ఇన్ని బాధలు వచ్చినా సరే ఇంకా మస్టు పోవట్లేదంట. ఇంకేం చెప్పండి, దేవుడు ఎంత బాధపడి ఉంటాడు ఆ సమయంలో. మీలో ఉన్న మస్టు పోగొట్టడానికి, మీలో ఉన్న డస్ట్ అంతా దులపడం కోసం దేవుడు ఎన్ని బాధలు తీసుకొస్తున్నాడు. అయినా కానీ ఆ మస్టు పోవట్లేదమ్మా. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు మనం మస్టు పోవడానికి. మనలో ఉన్న ఆ పాపం పోవడానికి దేవుడు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు చెప్పండి. ఒకటి, నాకు తెలిసి ఈ కూడికలు కూడా అందుకేనమ్మా. ఈ కూడికలు కూడా దేవుడు శ్రద్ధ తీసుకొని పెట్టాడు ఈ కూడికలు. లేదంటే అందరూ వస్తారని మనమైతే అనుకోవాలా, నిజం కదా. కానీ ఎందుకో పెట్టాలంతే. కొన్నిసార్లు కూడికలు పెట్టుకుంటే ఎంత ఆర్భాటం చేస్తారు, అసలు మనకి ఏ ఆర్భాటం ఉండదు, కానీ దేవుని శ్రద్ధ మాత్రం ఉంటుంది. ఒక ఇంట్రెస్ట్ మాత్రం వస్తుందమ్మా ఖచ్చితంగా మీటింగ్స్ అన్నప్పుడల్లా. ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఆయన గురి ఒకటే, ఏంటంటే మనలో పాపం ఉండకూడదు, మనలో ఏ పాపము ఉండకూడదు, అసలు మనం పాపం జోలికి వెళ్ళకూడదు. ఈ ప్రత్యక్షతని యెహెజ్కేలుకి ఇచ్చి ఉపమానాల రూపంలో, సూచనల రూపంలో తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఇలా చెప్తేనే అర్థం చేసుకుంటారు. ఇది వాళ్ళ ముందే చట్టుపెట్టి, వాళ్ళ ముందే ఇలా చారుదించి, మీకు ఇలా అవుద్ది అని చెప్పు అన్నా కానీ వాళ్ళు మానలేదమ్మా. ఇంత శ్రద్ధగా పుచ్చుకొని ఆ మస్టు పోదాయను, మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. చివరికి ఏమైపోతుంది చెప్పండి, పాపంతో కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆ అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. చూసారు ఎంత దారుణం. మస్టున్న కుండలన్నీ, మస్టున్న జీవితాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా, పరలోక రాజ్యానికి వెళ్ళవమ్మా. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. అందుకని ఇదంతా ఎందుకు, ఎవరి జీవితాలు వాళ్ళేనం. నీ జీవితం నీదే, నాదే. మనం ఎంత అలర్ట్గా ఉండాలి చూడండి. పాపం విషయంలో ఒక గొప్ప ప్రత్యక్షత, దాని జోలికి వెళ్ళకూడదు అనే ప్రత్యక్షత మనకు కావాలి. నేనేమంటానంటే, నేను పొద్దున కూడా చెప్పాను, పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలంటే ఏ ప్రత్యక్షత అవసరంలా, ఎవరైనా దాని జోలికి వెళ్ళరు. కానీ పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలంటే ఒక దైవ ప్రత్యక్షత మనకు కావాలి. ఎందుకంటే లోపల అందరూ దాని జోలికి వెళ్ళిపోతారు, పాపం జోలికి ఈజీగా వెళ్ళిపోతారు. అసలు ఎట్ట వెళ్తారు తెలుసా, తలెత్తుకుని వెళ్ళిపోతారు. తప్పు కూడా అనిపించదు వాళ్ళకి. అసలు మనం చూడండి, మనం కూడా అట్లా వెళ్ళిపోతుంటే ఎలా అమ్మా చెప్పండి. మనల్ని దేవుడు స్పెషల్ చేశాడు, ప్రత్యేకపరిచాడు. అందుకే ఈ కూడికల్లో మనల్ని దిద్దుకుందామమ్మా. రేపటి నుంచి దిద్దుబాటులోకి వస్తాం మనం ఖచ్చితంగా. ఈరోజు కేవలం పాపము, దాని తీర్పుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత సివియారిటీ, ఎంత భయంకరంగా ఉందో మీరు చూస్తున్నారు పొద్దున్న నుంచి. పాపం, దేవుడు కోపం పరలోకం నుంచి దిగుతుందంట. చెప్తూ చివరి పాయింట్ ఏం చెప్పాడు, 9వ పాయింట్, పాపం మీద దేవుని కోపం వస్తుంది. అన్నిటి మీద వస్తుంది, వస్తా పాపం మీద దేవుని కోపం. ఇక సహించలేకపోతున్నాడు, ఇక ఓర్చుకోలేకపోతున్నాడు, ఇక నా వల్ల కాదు అని ఒక డేట్ పెట్టి ఈ డేట్ రాసుకోమని చెప్పాడు. ఈ డేటు నా కోపం కుమ్మరించబడిన రోజు. అది ఇప్పుడే ఉందమ్మా కోపం, అస్సలైన కోపం. నేను చెప్పాను అసలు నరకం అంటే, నేను డెఫినేషన్ చెప్పమంటారా, నరకం అంటే ఒక్క మాటలో చెప్తాను మీకు. ఏంటంటే దేవుని కోపాన్ని చూసే స్థలం అది. దేవుని కోపాన్ని చూసే స్థలం, అసలైన కోపం అక్కడ కనపడదు. అందుకని ఆ కోపానికి గురి కాకముందే మనకి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఇక్కడే పడదామమ్మా ఆ దెబ్బలేంటో, ఇక్కడే పడదాం ఆ దెబ్బ. ఇక్కడ కొంతమంది ఉన్నారు నిజంగా, వాళ్ళు నిజంగా ప్రభువులో చక్కగా ఉంటూ వెళ్తున్నప్పుడు కొన్ని నిందలు, కొన్ని శ్రమలు, కొన్ని అనారోగ్యాలు వస్తున్నాయి. ఏం పర్లా, మనం చక్కగా దానిలో అవును ప్రభా, ఇది మాకు సమంజసమే ప్రభా అని ఓర్చుకుంటే చాలమ్మా. దేవుడు అందుకనే మీకు బబులోను కరెక్టు కాబట్టి బబులోన్లోకి వెళ్ళిన తర్వాత ఈ బబులోను మాకు కరెక్ట్ అని చెప్పి సైలెంట్గా ఉండండి. అక్కడ కూడా రెచ్చిపోయారా, అక్కడ మిమ్మల్ని ఉంచనని చెప్పాడు.
అక్కడికి వెళ్ళినోడు సరే, అందుకే యెహెజ్కేలుని వాడుకుంటున్నాడు అక్కడ. దేవుడు ఎంత కృపగలవాడు చూడండి. బబులోనులోకి వెళ్ళకముందు ఇర్మీయాను వాడుకున్నాడు 40 సంవత్సరాలు. కానీ వీళ్ళు వెళ్ళకుండా ఉన్నారా? వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు డైవర్ట్ అయిపోయి పడిపోతారేమో, ఇది 70 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత వీళ్ళు పశ్చాత్తాపడి ఒప్పేసుకుంటే మళ్ళీ నేను తీసుకొచ్చేసి ఎట్లాంటి ఆశీర్వాదాలు ఇస్తారని 3వ రోజు చూస్తాం అనమాట. థర్డ్ డే ఎల్లుండు. ఇక అప్పుడు వస్తారేమో మనోళ్ళు. ఏడు కోసం వస్తారు చెప్పండి. ఈరోజు రేపు వాక్యం వినకపోతే ఎల్లుండు పర్లేదు, మనం అందుకని ఇందాక చెప్పాం రావద్దు అనకూడదు ఎవరిని బాబు, ఇందాక కోపం వస్తుందని చెప్పాం కదా. అందుకనే ఎవరినైనా మనం రావద్దు అనకూడదమ్మా. ఆయన ఇష్టం అది, ప్రభు చిత్తం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన చూడు ఎంత భయంకరమైన అగ్నిలో వేయము, నీకు కలిగిన అపవిత్రత అది దాని కింద చెప్తా ఉన్నాడు. ఇది రెండవ మాట ఏంటి తెలుసా? ఉడుకుచుండు పాత్ర. మొదటిదేమో ఫలరహితమైన ద్రాక్షవల్లి. ఫలరహితమైన ద్రాక్షవల్లి దగ్గర ఏం నేర్చుకున్నామంటే పాపం మీద దేవునికి కఠిన దృష్టి ఉంటుంది. ఉడుకుచుండు పాత్ర దగ్గర పాపం మీద దేవునికి ఏముంటుంది చెప్పండి? ఉగ్రత. పాపంపై దేవుని కఠిన దృష్టి, పాపంపై దేవుని ఉగ్రత అనే 2 సారాంశాలు వచ్చే 2 ఉపమానాలు మీరు విన్నారు. ఉదయకాలం 4 సూచనలు విన్నారు. మట్టి కొండ గురించి విన్నారు, కుడివైపున ఎడవైపున కొంతసేపు కొనుక్కోవటం విన్నారు. మూడోది చూసారా? తర్వాత ఇంకా నేను ఒక మాట చెప్పేసి ముగించిపోతున్నాను, జాగ్రత్త వినండి. ఒక సేవకుడు రాశాడమ్మా ఈ ప్యాసేజ్. ఒక సేవకుడు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నేను ఆ సేవకుడు రాసినప్పుడు ఇలా యెహెజ్కేలు గ్రంథంలో అంట దేవుని మహిమ ఏమైంది తెలుసా? ఈ ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయటం వల్ల అంట దేవుని మహిమ ఎలా వెళ్ళిపోయిందో చెప్పాడు. ఒక చిన్న స్కెచ్ చేశాడనమాట. ఆ స్కెచ్లో పాయింట్స్ అన్నీ నేను ఒకసారి చేసుకున్నాను అనమాట, మననం చేసుకున్నా. అసలు ప్రత్యక్ష గుడారం మీద మహిమ ఎక్కడ ఉంటుంది? మందిరం మీద ఉంటుంది మహిమ. మందిరం మీద మహిమ ఆయా సమయాల్లో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా, అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం అని ఉంటుంది ఒకటి. కరుణాపీఠం మీద మహిమ ఉంటుంది అనమాట. అంటే మందసం, అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది, ఆ మందసం దగ్గర కరుణాపీఠం అని ఉంటుంది, ఆ కరుణాపీఠం మీద మహిమ ఉంటుంది అదంట. ఇప్పుడు ఈ కరుణాపీఠం మీద మహిమ ఉంది కదా, ఎవరైనా సరే ఇశ్రాయేల్ ప్రజలకు ఏదైనా బాధ వచ్చినా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వాళ్ళ పాపాల నిమిత్తమై చెప్తాడనమాట. అప్పుడు దేవుడు మహిమ అక్కడ దిగి మోషేతో కూడా మాట్లాడేవాడు. మోషేతో కానీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలంటే దేవుడు ఎక్కడికి వచ్చేవాడు? ఆ కరుణాపీఠం దగ్గర. అంటే పరలోకంలో ఉన్న దేవుడు తన మహిమ ద్వారా కరుణాపీఠంకి వచ్చేవాడు కదా. ఈ ఇశ్రాయేల్ పాపం చేయటం వల్ల అంట కరుణాపీఠం మీద ఉన్న మహిమంట, ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి అనమాట. 2 కెరూబులు, అటు ఒక కెరూబు ఇటు ఒక కెరూబు. బాక్స్ మీద ఎప్పుడైనా చూసారు మీరు? కెరూబులు 2 రెక్కలతో ఉంటాయి అనమాట. ఇట్లా ఈ కరుణాపీఠం మీద ఉన్న మహిమంట కాస్త ఒక కెరూబు మీదకి వెళ్ళిపోయిందంట పైకి. అక్కడ కూడా ఉన్నా కానీ మనుషుడు ఇంకా పాపం చేస్తున్నాడంట. ఆ ఒక కెరూబు నుంచి ఇంకో కెరూబుకి వచ్చిందంట. కరుణాపీఠం మీద ఉన్న మహిమ ఒక కెరూబు మీదకి వెళ్ళింది, అక్కడ కూడా ఉండలేదు, మళ్ళీ ఇంకో కెరూబు మీదకి వచ్చింది. ఇప్పుడు ఇంకో కెరూబు నుంచి ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఆ మందిరం యొక్క గడప ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఉండలేక మహిమ ఇక అతి పరిశుద్ధ స్థలం నుంచి ఆ గడప దగ్గరికి వెళ్ళిందట. ఆ గడప నుంచి ఎక్కడైంది తెలుసా? ఆవరణలోకి వచ్చేసిందంట మహిమ. గడప దగ్గర నుంచి ఆవరణలోకి వచ్చేసిందంట. సరే, ఎందుకంటే ఎలాంటి ఇష్టం లేక నా ప్రజలను విడిచిపెట్టలేనని వీళ్ళే పంపిస్తున్నారు. వీళ్ళు చేసిన పాపాలే దేవుడిని పంపిస్తున్నాయి అనమాట. ఆ సన్నిధిని, ఆ మహిమను, ఆ ప్రజెన్స్ని అనుభవించకుండా ఆవరణం దగ్గర తీసుకుంది. ఆవరణం దగ్గర ఉండిచ్చారు వీళ్ళు. ఆవరణం దగ్గర నుంచి ఎట్టో ఉంటా ఉంటే అక్కడి నుంచి మళ్ళీ బలిపీఠం దగ్గరికి వచ్చేసాడంట. కనీసం బలులు ఇస్తారన్న నా దగ్గరికి వస్తే అక్కడ బలిపీఠాల దగ్గర బలులన్నీ కూడా అపవిత్రమైన బలు ఇస్తున్నారంట. ఇక్కడ ఉండలేని చెప్పేసి ఆ బలిపీఠం దగ్గర నుంచి ఒక్కసారికి పైకి లేచి పైకప్పుకి వెళ్ళినాను. గుడాన్ని తెరేస్తారు కదా, పైకప్పు. ఆ పైకప్పు మీదన్నా ఉంచి ఇంకనన్నా మారుతారు మనోళ్ళు మారుతారని చూస్తూ ఉన్నాడంట. అయినా కానీ మనోళ్ళు అస్సలు పాపం చేస్తూనే ఉన్నారంట. అట్లాగే ఇక పైకప్పు మీద కూడా ఉండకుండా అక్కడి నుంచి ఈ ప్రత్యక్ష కూడా చుట్టూ చేస్తారు కదా, ఆ యెరూషలేము గోడలు ఉంటాయి అనమాట. ఆ గోడల మీదకి వెళ్ళిపోయిందంట, పైకి వెళ్ళిపోయిందంట. ఆ గోడల మీద ఉండి కనిపెడతా ఉన్నాడంట దేవుడు. ఇంకా ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఉంటే నేను ఉంటాను ఇక్కడ అని చూస్తుంటే ఇంకా పాపం చేస్తున్నాడు. ఆ గోడల మీద ఉన్న ఈయన ఏం చేస్తా యెరూషలేము పట్టణం లోపలికి వెళ్ళిపోయాడంట. ఇక ఆ పట్టణంలో బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తే అయినా సరే ఇంకా చేస్తున్నారంట భయంకరంగా. ఆ పట్టణంలో నుంచి ఎక్కడికి వెళ్ళి తెలుసా? ఇక భయంకర విచిత్రం ఏంటంటే ఆ తూర్పు దిక్కునున్న ఒలివ కొండ మీదకి వెళ్ళిపోయాడంట ఆయన. ఒలివ కొండ మీద నుంచి అరణ్యంకి వెళ్ళిపోయాడంట. అరణ్యంలో నుంచి ఏం చేశాడు తెలుసా? అరణ్యంలో నుంచి అక్కడి నుంచి అక్కడికి పరలోకంకి వెళ్ళిపోయాడంట. మొత్తానికి మాలాకి గ్రంథం వచ్చేసరికి దేవుడు క్లోజ్. మాలాకి గ్రంథం దేవుని మహిమ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకంకి వెళ్ళిపోయింది. మొత్తానికి మహిమ అంతా పోగొట్టుకున్నారు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందో చూడండి. అందుకే ఒక మాట అన్నాడు బైబిల్లో, హోషేయ గ్రంథంలో చూడండి ఒకసారి 5వ అధ్యాయం, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనం,
హోషేయ గ్రంథం 5:15. ఏంటి నవీను? అదిగో వారు మనసు తిరుపుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి, అదిగో చూసారా, నేను తిరిగి నా స్థలము. యేసుప్రభు స్థలం ఏంటి? పరలోక రాజ్యం. వీళ్ళు మనసు తిరగట్లేదు. అసలు ఆ హోషేయ గ్రంథం అంతా చూస్తే ఎన్ని పాపాలు తెలుసా. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పిన నా మాట వింటలేదు, ఇక వీళ్ళు మనసు తిప్పుకునేదాకా నేను వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడి నుంచి ఆయన స్థలంకి వెళ్ళిపోయాడంట. తర్వాత తిరిగి వెళ్ళుదును, ఆ 5:15 కదా, అయిపోయింది కదా. ఓకే, అది అంటే దీని అర్థం ఏంటంటే మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని వందల సంవత్సరాలు. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త మధ్యలో దాన్ని శూన్యకాలం అంటారనమాట. దేవుని మహిమంతా వెళ్ళిపోయింది. మళ్ళా దేవుని మహాకృప తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి ఆయన ద్వారా మహిమ వచ్చిందాం. ఇప్పుడు మహిమ ఎక్కడ నివాసం ఆ రోజు మహిమ అతి పరిశుద్ధ స్థలమైన కరుణాపేట మీద నివాసం చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా? ఈరోజు మహిమ ఎక్కడ నివాసం చేస్తుంటారా? అతి పరిశుద్ధ స్థలమైన హృదయం, అతి పరిశుద్ధ స్థలమే దీంట్లో. ఇక్కడ కూడా ఉండేస్తున్నారమ్మ జనాలు. నక్కలకు బొరియలు ఉండే కానీ మనిషి కుమారుడు తలవద్ది పంపించేస్తున్నారు. చూసారా? అస్సలు ఉండను. నేను ఒక్కటే చెప్తున్నాను ఈరోజు, దేవుని మనం పాపం చేస్తానంటమ్మా ఏం పోగొట్టుకుంటామంటే మనలో ఉన్న దేవుని మహిమను పోగొట్టుకుంటామంట. వామ్మో, దేవుడు అన్నాడు అన్ని జనులకు నిన్ను వెలుగుగా చేస్తానని చెప్పాడు. నువ్వు ఒక మహిమ ప్రతిబింబంగా ఉండవు, నేను నిన్ను మహిమపరిచేదని చెప్పాడు. మనమంట లోకంలో మహిమలుగా ఉండాలంటాం. లోకంలో మనలో ఒక ప్రభావం ఉండాలి. అది ఎందుకు ఉండలేదంటే పాపం చేసినప్పుడు ఆ ప్రభావం పోగొట్టుకుంటాం. మనకు అర్థమైపోద్ది. ఒకరోజు మీకు తెలిసిందో లేదో, నేను ఒకరోజు ఆదివారం నాడు ఏం చేశానంటే ఆరాధన అయిన తర్వాత అనుకోకుండా ఒక చిన్న తప్పు చేశాను. తప్పు చేశా, అది ఇప్పటికీ పనిష్మెంట్ అలాగే ఉంది నాకు. ఆ తప్పు చేసిన వెంటనే ఏమైందంటే, వెంటనే ఏం జరిగిందంటే నా హృదయంలో ఒక్కసారిగా డైబెట్టింది. అప్పుడు వెంటనే సూర్యకాంత్ నన్ను వెంటనే ఏమందంటే, ఏంటంటే అలా ఉన్నారు ఏంటి అంది. అలా ఉన్నా విత్ ఇన్ సెకండ్స్లో నా ఫేస్ మారిపోయిందమ్మ. ఎందుకు ఏదో ప్రభావం బయటకు వెళ్తున్నట్టుగా. అది నాకు అర్థమైంది క్లియర్గా, నేను చేసిన మిస్టేక్ని బట్టి. ఎప్పుడైతే ఇది వెళ్ళిందో నిజంగా ఈ మహిమ నాలో నుంచి అలా బయటకు వెళ్తాను చూసా క్లియర్గా. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు నేను ఎంత ఏడ్చాను తెలిసి ఎవరికి తెలియదాం ఆ విషయంలో. గదిలో కూర్చొని చాలా భయంకరంగా ఏడ్చాను దేవుని దగ్గర, చాలా పశ్చాత్తాపడ్డాను. అయితే మళ్ళా మహిమ తిరిగి రావడం చూసా. యెహెజ్కేలు గ్రంథంలో మహిమ వెళ్ళిపోవడం చూస్తారు మీరు, మహిమ తిరిగి రావడం చూస్తారు. మహిమ వెళ్ళిపోవటం ఏమో యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తారు. మహిమ తిరిగి రావటం 43లో, అది 3వ రోజు చూస్తాం మనం. యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూస్తే మహిమ వెళ్ళిపోవటం క్లియర్గా ఎక్కడ కనపడుతుందంటే యెహెజ్కేలు గ్రంథం కావాలంటే చూడండి, 11వ అధ్యాయం 22-23 వచ్చిన చదవండి. 22-23. అంటే నవీను 11వ అధ్యాయం చదువుతుంది. 11 యెహెజ్కేలు 11:22. చక్రములను వాటి ప్రక్క నుండెను, అంతలో ఇశ్రాయేలు దేవుని మహిమ వాటికి పైన నుండెను, మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. చూసారా? కరుణాపేట మీద ఉండవలసిన మహిమ నేను చెప్పాను ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోద్ది. అరణ్యంలో నుంచి పరలోకానికి వెళ్ళిపోయింది అనమాట. ప్రస్తుతానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఒలీవ కొండ మీద మందిరంలో నివాసం చేసే మహిమను తీసుకెళ్ళి కొండకి ఎక్కించారమ్మ వీళ్ళు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, నువ్వు నిజంగా కనుక పాపం చేసావంటే మాత్రం నువ్వు పొందే నష్టం, నువ్వు పాపం చేయటం, ఒక విశ్వాసి పాపం చేయటం వలన పొందే నష్టాలు, దాంట్లో నెంబర్ 1 నష్టం ఏంటి తెలుసా? దేవుని మహిమను పోగొట్టుకుంటావు. నువ్వు ఏదో నామకే వాస్తవం, నీ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే నీ అంతా ఒక రకంగా ఉంటుంది. అసలు అందుకనే తృప్తి ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏందో పైపోయినా అంటా ఉంటే ఒకరోజు చేస్తే ఒకరోజు చేస్తే అమ్మో. చూసారా? అందుకని దయచేసి ఈరోజు 2 ఉపమానాలు చెప్పాడు ఈ రాత్రి. 1 ఫలరహితమైన ద్రాక్ష చెట్టు, 2 ఉడుకుచుండు పాత్ర. ఈ 2 కూడా ఉపమాన రీతిగా చెప్పాడు. ఉదయం 4 సూచనలు. దేవుని కోపం ఏ విషయాల్లో ఉంటుందో చూసాం ఈ రాత్రి.
దాంట్లో చివరి విషయం ఏంటి తెలుసా? పాపం మీద దేవుని కోపము ఎప్పుడు ఉంటుంది అంటారా? పాపం మీద ఖచ్చితంగా ఉంటుందమ్మా, ఎప్పుడు ఉంటుంది. అది రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎక్కడైనా ఈరోజు వాక్యం ద్వారా, ఉదయం సాయంత్రం ద్వారా ఒక విషయం మనం క్లియర్ చేసుకుందాం. ఈరోజు ఏ విషయం క్లియర్ చేసుకుందాం చెప్పండి? పాపం మీద దేవుని కోపం ఉంటుంది, పాపం మీద దేవుని తీర్పులు ఉంటున్నాయి, పాపం వల్ల నాకు నష్టం తప్ప లాభం అనేది లేదు. అట్లాంటి పాపం ఎందుకు ఉండనియాలి? అట్లాంటి పాపం ఒక భర్త అంటున్నాడు, ఈమె వల్ల నాకు ఎటువంటి అసలు లాభమే లేదు, అట్లాంటప్పుడు ఈమెను ఎందుకు ఉండనియాలి? అది పక్కన పెట్టి, పాపం వల్ల నాకు పాడవుతుంది, నా జీవితం నాశనం అయిపోతుంది, అట్లాంటి పాపాన్ని నా హృదయంలో ఎందుకు ఉంచుకోవాలి? క్వశ్చన్ మార్క్. మరి ఏం చేద్దాం? ప్రస్తుతానికి ప్రార్థన చేసుకొని రేపటి దినాన్ని సిద్ధపడదాం. రేపటి దినాన్ని సిద్ధపడితే మీకు అంతా క్లియర్ అయిపోద్దాం. అందుకని రేపు ప్రిపేర్డ్గా వద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యెహెజ్కేలుకు ప్రత్యక్షపరిచిన వాటన్నిటిని కూడా దేవుడు మీకు చెప్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.